కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయినది బలమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తూ ఉంది. అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. మైటీ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగటాన్ని నువ్వు చూస్తావు. యెహోవా స్వరము ప్రభావం గలది. నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది దేవుని వాక్యం, దేవుని స్వరం. ఈ పరలోక స్వరాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో, దేవుని స్వరాన్ని ఎప్పుడైతే నువ్వు వింటావో మీ జీవితాలు మార్చబడతాయి. దానికి మనం దేవుని వాక్యలో చదివినప్పుడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క స్వరము మనుషులను ప్రభావితం చేస్తుంది. దేవుని స్వరము మనుషుల జీవితాల్ని మారుస్తూ ఉంది. దేవుని స్వరము మనుషుల జీవితాల్లో ఒక గొప్ప రూపాంతరతను తీసుకుని వస్తూ ఉంది. 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, చల్లపూటను ఆదాము దేవుని స్వరాన్ని విన్నాడు. నిజానికి దేవుడు ఆదాము అవ్వలతో ఎంతో గొప్ప మంచి సంబంధాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించకుండానే వారి దగ్గరికి వచ్చి వారితో కలుసుకొని వారితో మాట్లాడేవాడు. ఒక దినాన్ని చల్లపూటను దేవుడు తన స్వరాన్ని ఆదాముకు వినిపిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే ఆదాము దేవుని యొక్క స్వరాన్ని కాదని సైతాను స్వరాన్ని విన్నాడు. మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ రిస్టోరింగ్ వాయిస్. ఇది మానవుణ్ణి పునరుద్ధరించే స్వరం, మానవుని జీవితాన్ని నిర్మించే స్వరం. పడిపోయినటువంటి, నాశనం అయిపోయినటువంటి, శిథిలమైపోయినటువంటి మానవుని జీవితాన్ని కట్టడానికి దేవుడు మానవునితో మాట్లాడుతున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. పాడైపోయేవేమో, ఒకవేళ నువ్వు నాశనం అయిపోయేవేమో, కట్టాలని, నిన్ను నిర్మించాలని, నిన్ను పునరుద్ధరించాలని, మరలా నువ్వు ఆయనతో తిరిగి సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది నిన్ను పునరుద్ధరించే స్వరం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఒకసారి నీ పాదాల చెంతకి మేము వచ్చినాం. పరలోక స్వరం అనే టీవీ కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వినని బిడ్డలందరితో నాయన ఉదయకాలం మీరు మాట్లాడండి. వారి జీవితాల్లో నీ స్వరాన్ని వినట్లుగా సహాయం చేయండి. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తిరిగి లేకుండా ఉన్నప్పటికీ నాయన ఈ ఉదయకాలం నీ వాక్యాన్ని వినడానికి నీ సన్నిధికి వచ్చారు నాయన. వారితో నువ్వు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడే వారి జీవితాలు నీకు అర్పించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించండి. వారితో మీరు మాట్లాడండి. వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్న మా పరమ తండ్రి. ఆమేన్.